జపాన్‌కి చెందినటువంటి హిడేకి మకిహారా అనే ఒక మాజీ మంత్రి. అప్పుడు ఈ బుల్లెట్ ట్రైన్‌లో ఉన్నప్పుడు ఉన్నాడంట. అతను మాట్లాడుతున్నాడు. ఈ ముంబైకిను, అహ్మదాబాద్‌కి మధ్యన ఏర్పాటు చేస్తున్నటువంటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవ్వడానికి కేంద్ర ప్రభుత్వంలోని చాలామంది వాళ్ళ స్వప్రయోజనాలే చూసుకున్నారు తప్ప, ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రయోజనాలు చూసుకోలేదు. ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నటువంటి అసలైనటువంటి ఏదైతే ఆ నిబద్ధత చేయలేదు వీళ్ళు. అందుకే ఆలస్యం అయిపోయింది. దీనికి సంబంధించినటువంటి ఆ విషయాలన్నీ కూడా నాకు తెలుసు. అప్పుడు నేనున్నాను. వీళ్ళు ఆ విధంగా అంటే స్వార్థం కోసం ఆలోచించడం వల్లే ఇది ఆలస్యం అయిపోయిందని చెప్తున్నాడు. ఇక్కడ వాస్తవంగా ఏం జరిగింది అంటే, మన దేశానికి చెందినటువంటి సిగ్నల్ వ్యవస్థని రూపొందించండి. జపాన్‌కి చెందినటువంటి ఆ సిగ్నల్ వ్యవస్థ ఇక్కడ వద్దని మన వాళ్ళు చెప్పారు. అలాగే షిన్కన్షన్ అనే ఒక నమూనా కాకుండా భారతదేశానికి అది సూట్ అయ్యే విధంగా ఒక నమూనా ఇవ్వండి బుల్లెట్ ట్రైన్. ఆ విధంగా తయారు చేయండి అని అన్నారు మన వాళ్ళు. దానికి కూడా సమయం పడుతుందని చెప్పారు. ఓకే అని చెప్పారు. ఈ రెండింటిని మన వాళ్ళు వద్దన్నారని చెప్పి మా యొక్క ఇది లేకుండా అంటే జపాన్ యొక్క ప్రభావం లేకుండా చేయడానికి మీ యొక్క మంత్రులందరూ ఇచ్చేసారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అది వీళ్ళకి నచ్చలేదు. ఎవరైతే ఈ మంత్రి హిడేకి ఉన్నాడో ఇతనికి అప్పట్లో అది నచ్చలేదు. ఇప్పుడు బయటకు వచ్చేసాడు కాబట్టి ప్రభుత్వం నుంచి ఇప్పుడు తన పదవిని ఎలాగో ఎవరు ఏం చేయలేరు. మాజీ మంత్రి అయిపోయాడు కాబట్టి ఇప్పుడు అతన్ని ఎవరు చేయలేరు కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. వాస్తవానికి జరిగినటువంటి పరిణామాలు దానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి ఒక వ్యక్తి కొంచెం అత్యుత్సాహం చూపించాడు అప్పట్లో. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల వల్ల మొత్తం కేంద్ర ప్రభుత్వాన్నే వీళ్ళు తప్పుపడుతున్నారు. అంటే ఇప్పుడు బయటకు వచ్చేసాం కాబట్టి వీడనక ఎవడో ఒకడు పడతాడు. భారతదేశం చెందినటువంటి వాళ్ళు మన దేశాన్ని బద్నాం చేయడానికి ఎవడో ఒకడు ఏదో ఒకటి వాడిని రెచ్చగొట్టి మాట్లాడిస్తారు. అవసరమైతే చైనా వాడు కూడా ఉంటాడు. అంటే ఇక్కడ నుంచి వాడు పలకకపోతే మధ్యలో చైనా వాడిని కెలికి మరీ వాడి చేత ఇలాంటి మాటలు మాట్లాడిస్తుంటారు. అయితే ఏ ప్రాజెక్టులోనైనా చిన్న అవకతవకలు ఉంటాయి. అలాగే ఏ తప్పులు జరిగినా సరే ఖచ్చితంగా విమర్శించవచ్చు. దానిదేమీ ఇది లేదు. విమర్శించాలి, ప్రశ్నించాలి కూడా. కానీ జరిగినటువంటి దాన్ని కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఆపాదించేసి ఇక్కడ కేవలం ఒక మంత్రి ఏవో చిన్న చిన్న పొరపాట్లు చేసిన దాన్ని వీళ్ళు మొత్తం దాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ మాజీ మంత్రి. అదే కాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటిది జపాన్కి భారతదేశం ఈ ఇద్దరు ఇంజనీర్లకి చాలా సాఫీగా చాలా సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నారు ఈ ప్రాజెక్ట్ని. చాలా స్మూత్గా జరుగుతుంది. స్మూత్గా జరుగుతున్నటువంటి ప్రాజెక్టులోకి ఇప్పుడు అలాంటి మాజీ మంత్రుల చేత కూడా వ్యాఖ్యలు చేయిస్తున్నారంటే చివరికి జపాన్ లాంటి దేశాలు ఇలా అభివృద్ధి చెందినటువంటి దేశాల నేతలు కూడా మాజీ మంత్రులు అయిపోతే మన యొక్క రాజకీయ నాయకులతో కలిస్తే ఇంత దారుణంగా తయారవుతారనమాట. అంటే ఒక ప్రాజెక్టు ఏది కూడా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవ్వకూడదు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు మీద ఎలాంటిది రాలేదు, అలిగేషన్స్ రాలేదు, ఎలాంటి మైనస్లు లేవు, అన్నీ సక్రమంగా సాగిపోతున్నాయి. ఈ సక్రమంగా సాగిపోవడం అనేది చాలామందికి నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అంటే 2027 నాటికి తీసుకురావడానికి చూస్తుంది. దానివల్ల కేంద్ర ప్రభుత్వానికి చాలా మంచి పేరు వచ్చేస్తుంది. ఈరోజు నిర్ణయం వచ్చేసి నరేంద్ర మోదీ గారు హర్యానాలో ఇది స్టార్ట్ చేశారు. ఏది? హైడ్రోజన్ రైలు కాంగ్రెస్ వాళ్ళే ప్రతిపాదించారు. కాంగ్రెస్ వాళ్ళే రెడీ చేస్తామన్నారు. మరి ఎందుకు చేయలేకపోయారు? హైడ్రోజన్ రైలు వాళ్ళే ప్రతిపాదించినప్పుడు, వాళ్ళే చేస్తామన్నప్పుడు వాళ్ళు చేస్తే ఈరోజు దాని యొక్క అభివృద్ధి ఇంకా ముందుకు వెళ్ళేదిగా, దాన్ని ఇంకా డెవలప్ చేసేవాళ్ళుగా, అప్పుడు వాళ్ళకే పేరు వచ్చేదిగా. మరి అలాంటివి చేయరు. వందే భారత్ రైలు ఇప్పుడే ఎందుకు వచ్చాయి, అప్పుడు ఎందుకు రాలేదు? మనం అటువైపు ఆలోచించాం. సొంత టెక్నాలజీతో కేవలం 106 కోట్ల రూపాయలకే ఒక భారతీయ రైలు, హై స్పీడ్ రైలు వచ్చిందంటే మీ హయాంలో ఎందుకు రాలేదు? అంటే ఇక్కడ ఏది మంచిగా జరగకూడదు. అలాంటి వాటిని ఏదో ఒకటి బద్నాం చేయడం కోసం ఎవడ దొరుకుతాడా డబ్బుకి. ఇప్పుడు జపాన్ లాంటి, చైనా లాంటి దేశాల్లో 10కి 8 మంది మంచిగా ఉన్న ఆ ఇద్దరు అవినీతి పరులు ఉంటారు కదా, వాళ్ళనైనా సరే కొనేసి ఏదో ఒకటి చెయ్యాలి. ఒక్కరు తప్పు చేస్తారు. నేను కేంద్ర మంత్రి తప్పు చేయలేదనో పొరపాట్లు చేయలేదని చెప్పను. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళు కూడా బాధ్యత వహించి ఇప్పుడు ఆ నీటి పరీక్షకి సమాధానం చెప్పాలి. కానీ ఆయన చేసినటువంటి మంచి పనులు చాలా ఉన్నాయి. ఆయన మీద వీళ్ళందరూ ఎందుకు ఇంత అలిగేషన్ చేస్తున్నారు ఈ కాక్రోచ్లని మనకు తెలుసు. ఆయన ఎంతో మేలు చేశాడు భారతదేశానికి. ఈ ఒక్క తప్పుకి దొరికి పెడతావు. తప్పు అంటే ఆయనకి అంటే ఆయన శాఖలోనే ఉంది కాబట్టి ఆయన బాధ్యత వహించాల్సిందే.
కానీ ఆయన్ని బదనాం చేయడానికి ఎందుకు ఇలా చేశారు? ఇప్పుడు ఎంత గట్టిగా ఎందుకు పట్టేశారంటే, ఆయనే వచ్చాడు కాబట్టి ఆయనే ఈ మొఘలుల చరిత్రలు, ఈ తొక్కలు, తూలు అన్నీ తీసి పారేశాడు. పక్కన పడేశాడు. ఇవేమొద్దు, మా జీరోలు హీరోలుగా, హీరోలు జీరోలుగా చేసింది చాలు అని చెప్పి అసలైనటువంటి చరిత్రను మనకు అందించి ఆ పనికిరాని చరిత్రను తీసి పారేశాడు. అది కాంగ్రెస్ కడుపు మంట. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ అంటే వాళ్ళకి అంత కష్టం. ఇలా రకరకాల కాక్రోచుల్ని, బొద్దింకిల్ని తీసుకొచ్చి ఇలా ధర్నాలు చేయిస్తుంటారు. ఇది కూడా అంతే. ఈ బుల్లెట్ ట్రైన్ విషయంలో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ మనకు కనిపించే విమర్శలు, నేనేమంటున్నానంటే మన కేంద్ర ప్రభుత్వంలో విమర్శలు ఏదైనా తప్పులు చేస్తే విమర్శిద్దాం, అలాగే పొరపాట్లు చేసిన విమర్శిద్దాం, తప్పులు చేస్తే ప్రశ్నిద్దాం. కానీ దీని వెనక చాలా పెద్ద కథ ఉంటుంది. ఆ కథ తెలియకుండా మన ముందు ఒక ప్రొజెక్షన్ చేయిస్తారు. అలాంటిదే ఇప్పుడు ఈడేకి చేస్తున్నటువంటి ఆరోపణలు.